ప్రైజ్ లార్డ్ అన్నయ్య. నేను అన్నయ్య శాంతిని. ఎలా ఉన్నారు అన్నయ్య? సిస్టర్ గారు, పాపోళ్ళు అందరూ బాగున్నారు కదా అన్నయ్య? అన్నయ్య, నేను అదే నా విషయంలోనూ నేను మెసేజ్ పెట్టాలనుకుని నేను ఈరోజు అనుకుంటూ అప్పుడే 2 నెలలు జరిగిపోతుంది అన్నయ్య. నేను పెట్టలేకపోయాను. దేవుడు నన్ను క్షమించాలి. ఈ గ్రూప్లో అందరూ కూడా అందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను ప్రతిరోజు ఈ మెసేజ్ పెట్టాలి. నాకు దేవుడు చేసిన కార్యం ఇది గొప్ప కార్యము. పెట్టాలి అనుకుంటూనే ప్రతిరోజు అలాగే గడిచిపోయినాయి ఇంతవరకు కూడా. దేవుని నామంకి మహిమ కలుగును గాక. అదే నా విషయంలోను అన్నయ్య, అది నేను ముందుగా సాక్ష్యం చెప్పుకున్నాను కదా అన్నయ్య. నాకు ఇంటికి వెళ్ళాలనుకునేటప్పుడు ప్రయాణం ఆగిపోయింది, ఎయిర్పోర్ట్లో ఆపేశారు. నా ప్రయాణం ఆగిపోయింది, కేసు ఉన్నది అనేసి వెనక్కి తిప్పేశారు. ఆ కేసు కూడా తీయడానికి చాలా 4 నెలలు టైం పట్టింది అని చెప్పాను ఇంతకుముందు సాక్ష్యం చెప్పుకున్న మెసేజ్లోను. మరి కేసు తీసేసిన తర్వాత ఆ కేసు అంటే అది చాలా బాధాకరమైన కేసు. అది నేను ఇంట్లోంచి పారిపోయిననేసి కపిలు కేసు పెట్టాడు నా మీద అని నేను ముందు మెసేజ్లో చెప్పున్నాను. మరి కానీ ఆ కేసు విషయంలో తీసేసిన తర్వాత నేను ఇక్కడ అక్కమ్మ విషయంలో మళ్ళీ కపిలు వాళ్ళ తమ్ముడే మళ్ళీ నాకు అక్కమ్మ కొట్టడం జరిగిందండి. అక్కమ్మ కొట్టిన తర్వాత అన్నీ సక్రంగానే జరిగినాయి. కొద్దిగా డబ్బులు అయితే నాయి ఖర్చు అవనివి, ఒక 25,000 వరకును. కనవ డబ్బులు అయితే కపిలు పెట్టుకున్నాడు. ఆ విషయంలోనూ దేవుడు చేసిందంటే ఎంతో గొప్ప కార్యం ఇది. నాకు ముందుగా నేను ఇలాగే చాలా బాధపడేదాన్ని ప్రతిరోజును ఈ కేసు విషయంలోనూ. ఇంటికి వెళ్ళకుండా ప్రయాణం ఆగిపోయినప్పుడు ఒకరోజు నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. అన్ని మెసేజ్లు వింటా ఉండేదాన్ని. ఇది 3 నెలల క్రితం, అప్పుడే 4 నెలల క్రితం అయిపోతుంది అనుకుంటండి. అన్ని మెసేజ్ రోజు వింటా ఉండేదాన్ని. నేనప్పుడు ఎంతో బలపడేదాన్ని. నేను అన్ని ప్రతి మెసేజ్లో కూడా ఇది జరిగింది అని ప్రార్థించండి అమ్మ అని చెప్పేవారు కదా. ప్రతి మెసేజ్లో కూడా చాలా బలపడతా వచ్చాను నేను. తర్వాత ఒక రోజైతే నేను మెసేజ్ అన్నయ్యకి పెట్టాను. అన్నయ్య, నా పరిస్థితి ఇది, కేసు కొట్టక ముందండి ఇది. అన్నయ్య, నా పరిస్థితి ఇది ఇలా ఉంది అన్నయ్య, నేను ఇంటికి వెళ్ళవలసిందని ఎయిర్పోర్ట్లో ఆపేశారు, కేసు ఉన్నదని. నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అనేటప్పుడు అన్నయ్య నాకు వెంటనే మెసేజ్ పెట్టామ్మా. ఇప్పుడు 3:30కి అందరూ కూడా గ్రూప్ మెసేజ్లో ప్రార్థన చేస్తాను, నేను లింక్ పెడతానమ్మా, నువ్వు కూడా ప్రార్థనలో ఏకీభవించు అని చెప్పారు అన్నయ్య. తర్వాత నేను ఆ రోజు నుంచి నేను ప్రార్థనలు ఏకీభవింతో, ఇది తీసేసావు తండ్రి నాయన, కేసు నుంచి తీసేసావు నాయన, ఈ కేసు నుంచి నాకు విడుదల ఇచ్చావు తండ్రి, నన్ను ఇంటికి మీరు నడిపిస్తున్నారు ఈసారి అనేసి నేను అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంతో గొప్పగాను నా విషయంలోనూ కేసు కొట్టేయటం, తర్వాత అక్కం పడటం, ఇవన్నీ చాలా బాగా జరిగినాయి. ఈ విషయంలోనూ అయితేనే అసలు ఇది చెప్పడానికి ఒక 2 నిమిషాలేనండి. కానీ నేను పడిన బాధ అయితే అది నాకు తెలుసు, దేవుడికి తెలుసు. ఆ 4 నెలలు కూడాను ఈ కేసు ఈ కేసు కొట్టేసి అక్కమ్మ కూడా పడి అప్పుడు ఇది 2 నెలలు జరుగుతుంది. నేను మెసేజ్ ఎందుకు పెట్టలేనని కూడా తెలీదు. ఈ 2 నెలల మట్టి నుంచి పెడదాం ఏదో ఒకటి వెనక లాగితేనే ఉంది. ఏదైనా ఏ టైంలోనే మెసేజ్ పెడదాం టైం కుదిరినప్పుడు అనేసి రోజు అనుకుంటమే వెనక్కి వెళ్తాను. మరి ఏంటనేది నాకైతే తెలీదు. దేవుడు నన్ను క్షమించాలి విషయంలో, అందరూ కూడా నన్ను క్షమించండి. మా విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు ప్రతి ప్రార్థనలో కూడా అన్నయ్య చెప్పినట్టుగానే ఇది జరిగింది ప్రభు, మీరు జరిగించారు తండ్రి అని నేను దేవుణ్ణి అడుగుతుంది జరుగుతుంది ప్రతి విషయంలో కూడాను. ఈ వాక్యం ద్వారా చాలామంది కూడా బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. చాలామంది అన్నయ్య ప్రార్థన వల్ల ఈ టైంలోనూ 3:30కే తర్వాత అది కుటుంబం ప్రార్థన విషయంలో కూడా చాలామంది లైన్ ద్వారా మరి ఎంతోమంది బలపడేవారు ఉన్నారు. సమస్యల నుంచి దేవుడు ఎంతగానో తప్పించుతున్నాడు. మరి ప్రతి ఒక్క బిడ్డని, గ్రూప్లో ఉన్న బిడ్డల కొరకు కూడా నేను నా కొరకు కూడా ప్రార్థన చేయండి. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరును మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను మెసేజ్లో ప్రార్థించకపోవచ్చు, నన్ను క్షమించండి. నేను మీ కొరకు కూడా నేను దేవుణ్ణి అడుగుతున్నాను. దేవుడు చేసిన కార్యములు అయితే గొప్పవి. మరి అన్నీ చెప్పినట్టుగానే
తండ్రి ఇది జరిగింది, ఇది జరిగించావు నాయన, ఇది మాకు ఇచ్చావు తండ్రి అని అనేటప్పుడు ప్రతిదీ దేవుడు దయచేస్తున్నందుకు ఆయన నామంకి మహిమ కలిగిన గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.